కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన శుభాలు. వచ్చిన మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు దీవించునుగాక. శ్రద్ధగా దేవుడు వాక్యాన్ని మనం అందరం విందాం. యేసు మాటలు చెప్పినట్లుగా చదవబడ్డ వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా కొన్నిసార్లు ఈ మాట అంటాం, ఓ మాటలు చెప్పడానికి మాత్రం బాగా చెబుతారు. మాటలు అంటవా లేదా? మంటవాళ్ళు చెప్పండి. మాటలు చెప్పమంటే కూసోబెట్టి సోది చెప్పమంటే ఇక సమయం గుర్తురాదు, ఏంటంట ఆ నోరు నవ్వదు, ఏది గుర్తురాదు అని కొన్నిసార్లు ప్రేమికుల మాటలు బాగా మాటలు చెప్పేటువంటి వాళ్ళని మాట అంటాం. దయచేసి గమనించండి, దేవుడికి మాటలు చెప్పేవాళ్ళు కాదు కావాల్సింది, దృష్టిలో పెట్టుకోండి. యేసు ప్రభు వారు కూడా మాటలు చెప్పాడు. ఆయన ఏదైతే చెప్పాడో చేశాడు, ఏదైతే చేశాడో చెప్పాడు. ఆయన స్తోత్రాలు చెప్పండి ఒకసారి. నువ్వు ఎట్లుండాలి మరి? అమ్మా, నువ్వు ఏదైతే చెప్తున్నా చెయ్యాలి, ఏదైతే చేస్తున్నా అది మాట్లాడు. అది క్రైస్తవ్యం. అది దేవుని బిడ్డ యొక్క ఏంటంట లక్షణం. స్తోత్రాలు చెప్పండి. రైట్. యేసు ప్రభు వారి యొక్క మాటలు మనందరికీ తెలుసు, శక్తి కలిగిన మాటలని తెలుసు, ప్రభావవంతమైనటువంటి మాటలని మనకు తెలుసు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు అని ఎందుకు చెప్పగలుగుతానంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రభుని ఆరాధిస్తున్నారంటే, ఇలా పునరుద్ధానపు ఆరాధన రోజు కోట్లాది మంది ఈరోజు ప్రభుని కలిగి ఉన్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క బోధలు ఈరోజు విని దాన్ని అవలంబిస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభువుని ఈరోజు సొంత రక్షకుడుగా ప్రపంచంలో కోట్లాది మంది రక్షకుడుగా అంగీకరించడం గల కారణం ఏంటంటే, అది యేసయ్య మాటల్లో ఉన్న గొప్పతనం. ఆమేన్ చెప్పాలి. రైట్. యేసు ప్రభు వారు మాటలు చెప్పినట్లుగా అక్కడ చదవబడ్డ వాక్యంలో చూస్తున్నాం. ఏం మాటలు చెప్పాడు అని మనం ప్రశ్నిస్తే, అమ్మా, ఎప్పుడైనా బైబిల్ మనం చదివే విధానం ఎట్టుండాలంటే, నీకు బాగా దేవుడి గురించిన లోతైన విషయాలు తెలవాలంటే, అమ్మా, ఏ విషయాలు? అమ్మా, ఇదేం చెప్పాలా? ఇది తవ్వుకుతున్న కొద్దీ ఏంటంట ముత్యాలు ప్రేమికుల బయటపడుతూ ఉంటాయి. ఏంటిది? బైబిల్ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. యేసు మాటలు చెప్పాడనే మాట మనం చూసాం. ఏ మాటలు చెప్పాడని ప్రశ్నిస్తే గమనించాలి, ప్రభు యొక్క ప్రేమికుల రిచెస్ కానీ, ప్రభు యొక్క రిసోర్సెస్ కానీ నువ్వు నీ జీవితంలో పొందుకోవాలి అని అంటే, నువ్వు నీ జీవితంలో అనుభవించాలి అని అంటే, ఈరోజు చాలామంది క్రైస్తవులను చెప్పాలా, పైపైన చదివి పైపైన తెలుసుకొని ప్రేమికుల జీవించేటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అలా ఉండకూడదు. అందుకు దేవుడు మనల్ని పిలవలే. నువ్వు నేను మనం అందరం కూడా ఒక వాక్యాన్ని మనం వింటున్నామంటే, ఆ వాక్యమును ప్రేమికులరా మనం చదువుతున్నామనంటే, దాంట్లో లోతైన విషయాలు తెలుసుకోగలిగే క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి. అలాంటి ఆత్మీయతను కొనసాగించాలి. అలాంటి స్థితి నువ్వు కలిగి ఉండాలి. దేవుడు అలాంటి ఆత్మీయత చక్కగా నువ్వు కట్టుకుంటూ దేవుడు విధానములో పటిష్టంగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోగలగాలి. హల్లెలూయా. అయితే గమనించాలి, ఏంటి అని ఆలోచన చేస్తే, యేసు మాటలు చెప్పాడు, ఏంటి ఆ మాటలను ఆలోచన చేస్తే, మా తలపైకి నగలు చూడండి ఒకసారి. మీకు ఒక గులకరాలు కావాలంటే సముద్రం ఒడ్డు దగ్గర వెతికితే దొరికిద్ది. ముత్యాలు కావాలంటే ఇది కూడా అంతే. డైవ్ చేయాలి, డిగ్ చేయాలి, తవ్వాలి. దీంట్లో ఉన్న నీకు నాకు తెలవని అనేకమైన అమూల్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రభు మనకు బలపరుస్తాడు, లేకుంటే మనకు తెలియజేస్తాడు. ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్తలో 5, 6, 7 వచనాలు, లేకుంటే 5, 6, 7 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు. ఏంటంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు మత్తయి సువార్తలో. ఎందుకు అని ఆలోచన చేస్తే, ప్రేమికులారా, ఆ 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద యేసు ప్రభువారు సుదీర్ఘంగా ప్రేమికులారా ప్రసంగించినటువంటి మాటలు.
కొండ శిఖరాన కూర్చొని, ప్రేమికులారా పర్వత శిఖరమున కూర్చొని యేసు ప్రభువు వారు మాట్లాడినటువంటి మాటలు ఈ 5, 6, 7 అధ్యాయాలు. నిన్ను నన్ను ఉన్నత శిఖరాల్లో కూడా నిలబెట్టగలిగే మాటలు ఇవి. దీంట్లో 111 వచనాలు ఉంటాయి. 5, 6, 7 అధ్యాయాలు. ఎన్ని వచనాలంట? 111 వచనాలు ఉంటాయి. దాంట్లో 22 ప్రేమికులారా నిజ జీవితములో ఒక వ్యక్తి పైకి రావటానికి, ప్రేమికులారా లైఫ్ ప్రిన్సిపల్స్ అంటారు ఇంగ్లీష్లో, జీవితానికి సంబంధించిన సూత్రాలు ఉంటాయి. జీవితానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చక్కటి సమగ్రవంతమైన జీవితాన్ని జీవించాలనుకుంటే, ఒక అభివృద్ధి పదములో ఒక వ్యక్తి జీవితం పయనించాలి అని అంటే, ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా తన స్థితిని ప్రేమికులారా ప్రభు చేత పొందుకుంటూ నడిపించబడాలి అని అంటే 22 ప్రేమికులారా ప్రాముఖ్యమైన అంశాలు ఉంటాయి ఈ 111 వచనాల్లో. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చగలిగింది, నిన్ను ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తికి నిలబెట్టగలిగింది. అలాంటి 22 అద్భుతమైన జీవితానికి సంబంధించిన సూత్రాలు ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఈ మాటలను చెప్పి ప్రేమికులారా కిందికి వస్తున్న క్రమంలో, ఈ మాటలను చెప్పి ప్రేమికులారా ముగించి కిందికి వస్తున్న సమయంలో, ఈ మాటలు చెప్పిన ఆ మాటలు కంటండి అక్కడ ఉన్న వారందరూ ఏం చేశారంట? అమ్మా ఏమయ్యారంట అని చెప్పాలి. ఆ బోధకు ఏమయ్యారంట? ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారు అంటే, ఆ రోజుల్లో బోధకులు లేరా అంటే ఉన్నారు. ప్రేమికులారా శాస్త్రులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని చక్కగా ఏంటంట ఉపదేశించేటువంటి వారు ఉన్నారు. వారు వయసు అంటండి బైబుల్ లేదు కానీ చరిత్రలో వాళ్ళకి ఎంత లేదనుకున్నా ఆ స్థితికి రావాలంటే 50, 45 నుంచి 50 లోపు ఉండాలంట. అంత అనుభవం ఉండాలంట. ఏమవ్వాలంటే శాస్త్రులు, ఫరిసయ్యులు, ప్రేమికులారా పండితులు, వీళ్ళందరూ ప్రేమికులారా వివిధ విధానాల్లో ఆ రోజుల్లో యూదా ప్రజలకి వీరు ప్రేమికులారా బోధిస్తూ ఉండేటువంటి వారు. అయితే వీరు బోధలు అంత ఆశ్చర్యాన్ని ఎప్పుడు కలిగించలే, కానీ యేసు ప్రభువు వారి మాటలు మాత్రం వాళ్ళందరికీ ఏం కలిగి చెప్పాలంటండి? ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎందుకని ఆలోచన చేస్తే వారు బోధించారు, కానీ వారి బోధలు అంటండి ఎప్పుడో విన్నట్టుగా, ఎప్పుడో చూచినట్లుగా, ఎప్పుడో ఈ విషయం మాకేంటంట తెలిసినట్లుగా అనిపిస్తుంది అంట. కానీ వారి బోధలు, యేసు ప్రభువు వారి బోధలు అధికారముతో కూడిన బోధలు, జీవముతో కూడిన బోధలు, జీవం ఉట్టిపడేటువంటి బోధలు, శ్రేష్టమైనటువంటి అనుభవాలు ఒక వ్యక్తి పొందుకొనగలిగే బోధలు. ఎవరి బోధలంట? చెప్పలమ్మ, ఎవరి బోధలు? యేసయ్య బోధలు. అలా బైబిల్లో చాలా చోట్ల యేసు బోధిస్తున్నప్పుడు ఆశ్చర్యపడ్డ సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఇంకంతేకాదు ఆయన అద్భుతాలు ప్రేమికులారా చేసిన అనేకులకు ఏం కలిగింది చెప్పాలంటండి? ఆశ్చర్యం కలిగిందంట. ఎవరు అద్భుతాలు చేస్తే? యేసు ప్రభువు వారు. కానీ ఒక మాట అంటాడు, ఏమని చెప్పాలా? ఎక్కడైనా ప్రవక్త వర్ధిల్లుతాడు కానీ ఏంటంట స్వదేశములో ప్రవక్త ఏం కాడు, వర్ధిల్లడు అనే మాట యేసు ప్రభువు వారే స్వయంగా అన్నాడు. ఎందుకన్నాడు చెప్పాలా? అక్కడికి ఆయనకు రావాల్సినంత ఘనత రాలే, అన్ని జరిగినా కూడా ఆయనకు రావాల్సినటువంటి ప్రేమికులారా సరే ఘనత మహిమ అది వేరే విషయం, కానీ ప్రజలు గుర్తించలే. తన ప్రేమికులారా ఆ ప్రాంతములో ప్రేమికులారా నడుచున్నటువంటి వాడు 3.5 సంవత్సరాలు ఏం చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిచయం చేసినటువంటి వాడు. అందరూ అతను చూచి ఏమనుకుని చెప్పాలి, అన్ని అద్భుతాలు చేసిన, అద్భుతాలు వాళ్ళకి ఆశ్చర్యం కలిగించిన ఇతడు యోసేపు కుమారుడా, ఇతడు మనతో ఒకప్పుడు తిరిగినటువంటి వాడే, ఇతడు మరియమ్మ కుమారుడు, ఇతని సహోదరులు కూడా మనతో పాటు ఎప్పుడు కూడా ఉండేవారే, ఇతడు వడ్లవాడు అని చెప్పి చాలా రకాలుగా ప్రేమికులారా ఆ కోణములోనే యేసు ప్రభువుని చూచారు. కానీ ఆ కోణములోనే ప్రేమికులారా ప్రభుని చూడటం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ప్రేమికులారా దైవ కుమారుడుగా ప్రభుని ఏంటంట చూడలే. స్తోత్రాలు చెప్పండి. అందుకని ఆ మాట యేసు ప్రభువు వారే స్వయంగా ఏంటంట అనవలసి వచ్చింది. ఏంటి ఆ మాట? ఎక్కడైనా ప్రవక్త ఏమవుతాడు? వర్ధిల్లుతాడు. కానీ ఎక్కడ వర్ధిల్లంట? వెరీ గుడ్, స్వదేశంలో, సొంత ప్రాంతంలో. హల్లెలూయా. ఆయన బోధ ఆశ్చర్యమే, ఆయన చేసిన అద్భుతాలు ప్రేమికులారా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇంకా చెప్పనా, ఆయన జీవితమే ఒక ఆశ్చర్యం. ఎవరి జీవితం? తిమోతి, ఎవరి జీవితం? ఆయన జీవితమే
ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల పూర్వం ప్రవక్త అయిన యెషయా చెప్పినటువంటి మాట మనందరికీ తెలుసు. ప్రేమికులారా, కన్య గర్భవతి కుమారునిగా అంటుంది. ఏంటంట, అతడికి పుట్టినప్పుడు ఏ పేరు పెడతారంట? మనకు కుమారుడు అనుగ్రహించబడతాడని. అతనికి ఏంటంటే ఆశ్చర్యకరుడు, ఈ ప్రేమికుల ప్రవచనం యేసుప్రభు వారిలో మనకి స్పష్టంగా నెరవేర్చబడ్డట్లుగా చూస్తున్నాం. సంగమా గమనించాలి. ఆయన జీవితమే ఆశ్చర్యం అని చెప్పట్లేదు. ఆయన బోధలు ఆశ్చర్యమే, ఆయన చూపే కృప కూడా ఆశ్చర్యమే, ఆయన చూపే ప్రేమ కూడా ఆశ్చర్యమే, ఆయన ఎడల కలిగి ఉన్న సంకల్పం ఆశ్చర్యమే, ఆయన ఎడల దేవుడు చేసే కార్యాలు కూడా ఆశ్చర్యమే. హల్లెలూయా. ఇలాంటి ప్రేమికులారా మాటలు, యేసు ఆ మాటలు చెప్పిననే మాట, దీన్ని మనం అంశంగా చేసుకొని నిన్న ఒక మంచి అంశం మాట్లాడు. ఏంటి అంశం? నిన్న ఉపవాసవాదం కూర్చున్న వాళ్ళు యేసు మాట్లాడుచుండగా అనే మాట ప్రేమికుల దాంట్లో కొన్ని విషయాలు మీకు నేను తెలియజేశాను. ఇక్కడ సువార్తల్లో ప్రాముఖ్యంగా ఇదే మాట మళ్ళా అనేక చోట్ల ప్రాముఖ్యంగా సువార్తల్లో యేసు మాటలు ఏంటంటే చెప్పి అనే మాట స్పెసిఫిక్గా ప్రేమికులారా సువార్తికులు వాడారు. ఎందుకు వాడాల్సి వచ్చింది ఆ మాట అని మనం గమనించండి. ఏదైనా ఒక అద్భుతమైన బోధ ప్రభు చేశాడు అని ప్రేమికులారా వారు తెలిసినప్పుడు, లేకుంటే ప్రపంచానికి ఏదైనా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు మాత్రమే ఈ మాటలు సువార్తికులు వాడారు. ఏంటి ఆ మాట? యేసు ఆ మాటలు చెప్పి. యేసు ప్రేమికులారా మాటలు చెప్పి అనే మాట తక్కిన సువార్తికులు ప్రేమికులారా ఏదైనా ఒక అద్భుతమైన ఉపదేశం, ప్రపంచానికి ఏదైనా తెలవనటువంటి ఒక విషయాన్ని ప్రేమికులారా ప్రపంచానికి ఆ దేవుడు తెలియజేసినప్పుడు శిష్యులు లేకుంటే ఆ సువార్తికులు యేసు ప్రేమికులారా ఏంటంటే మాటలు చెప్పి అనే పదాన్ని వాడారు. ఈరోజు మనమందరం కూడా దాన్నే మన అంశంగా పెట్టుకో. అంశం ఏంటమ్మా? యేసు మాటలు చెప్పి. చెప్పండి ఏంటంట? మనం దేవుడికి ఎవరు కావాలి? మాటలు చెప్పేవాళ్ళు కావాలా? చాలా చెప్పేవాళ్ళు కావాలా? మాటలు చెప్పాలి. ఏనండి, క్రైస్తవుడు అంటే ఏంటి? మాటలు చెప్పేవాళ్ళు ఉండాలి. ఆ మాటలు తగ్గట్టుగా ఏంటంట చేతల్లో కూడా బ్యాలెన్స్ ఉండాలి. మన అట్టు ఏంటంట మాటలు అయితే ఏంటంట టోటల్ దాడితే తీర చేతల్లో మాత్రం ఉండదు. ప్రతి క్రైస్తవుడు ఏం చెబుతున్నాడో అది చెయ్యాలి, ఏది చేస్తున్నాడో అది చెప్పాలి. మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఎవరిని వెంబడిస్తున్నాం? మనం యేసుని వెంబడిస్తున్నాం. ఆయన అనుచరులం మనం, ఆయన బిడ్డలం మనం, ఆయన మన నుండి కోరుకుంటున్న విషయాలు కూడా ఇవే. సో ప్రేమికులారా యేసు మాటలు చెప్పి అనే మాట బైబిల్లో ప్రేమికులారా సువార్తల్లో చూస్తూ వచ్చాం. కొన్ని విషయాలు మేము ముందుంచి అక్కడ దేవుడు ఏం నేర్పించాలనుకుంటాడు మనకి, అసలు మనం ఏం తెలుసుకోవాలి, ఎలాంటి జీవిత శైలిని మనం అనుసరించాలి, ఎలాంటి స్థితిగతులు కలిగి దేవుళ్ళో మనం కొనసాగాలి, ఎలాంటి జీవితాన్ని మన నుండి ప్రభు కోరుకుంటున్నాడు, ఎలాంటి స్థితిగతులు దేవుడు మన నుండి కోరుకుంటున్నాడో ఆయన చెప్పినటువంటి ఆ మాటల్లో ఏదైతే మనకు ఉపదేశించాడో ఈరోజు మనందరినీ కూడా సరిచేయబోయే వర్తమానం ఇది. నన్ను నిన్ను ప్రతి ఒక్కరిని కూడా ఏంటంట పరిశుద్ధాత్మ దేవుడు చాలా చోట్ల మన జీవితాల్లో మనతో డైరెక్ట్గా మాట్లాడాలనిపిస్తుంది. మనకి డైరెక్ట్గా నిన్నే నిలబెట్టి ఏంటంట అడిగి కడిగినట్లుగా అనిపిస్తుంది. ఆ మాటలు మనం అందరం విని ప్రభు సన్నిధిలో ఆధ్యాత్మికంగా ప్రేమికులారా బలపరచబడదాం. మొదటి మాట మత్తయి సువార్త 19వ అధ్యాయం 1వ వచనం ఉందా అండి? యేసు ఏం చేశారంట? ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత స్తోత్రాలు చెప్పండి. మరొకసారి మత్తయ్య ప్రేమికులారా యేసు ఈ మాటలు చెప్పి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్పాడు?
ఏ మాటలు చెప్పాడు అని ఒకసారి ఆలోచన చేస్తే దానిపైన మనం ప్రేమికులారా చదివితే ఆ వచ్చినానికి పైన ఉన్నటువంటి దగ్గర మాటలు మనం చదివితే మనకు ఒక వర్తమానం దేవుడు మనకు తెలియజేస్తాడు. మనకు దేవుడు ప్రేమికులారా ఏదైతే తెలియజేయాలనుకున్నాడో, ఎలాంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు ప్రేమికులారా ఆయన మాటలు చెప్పాడో అవి మనకు అర్థమవుతాయి. ఏం చెప్పాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే మీరు ఒకటి అదంతా చదవడానికి చాలా సమయం పట్టిద్దండి, చాలా సమయం పట్టిద్ది. కానీ నేను అవుట్లైన్ ఇస్తాను. అంటే అవుట్లైన్ అంటే మీరు 18వ అధ్యాయం 21 నుంచి ప్రేమికులారా 35 వరకు ఇంటికి వెళ్ళని చదవండి. ఇది హోంవర్క్ మీ అందరికీ. ఎంతగా నాకు డౌట్ నేను చెప్పి చెయ్యరు. మీరు చాలా జ్ఞానవంతులు. హల్లెలూయా. ఈ మాటలు ప్రేమికులారా ఏం చెప్పాడు అని ఆలోచన చేస్తే పేతురు ఒకసారి తలపై గడ్డాలు పేతురు ఒకసారి ప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? ఏంటంట మా వినండి. పేతురు ఎవరి దగ్గరకు వచ్చి? యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆయన అడిగిన ప్రశ్నకు అంత సుదీర్ఘంగా ప్రభు ఇస్తున్నటువంటి సమాధానమే ప్రేమికులారా ఆ 21 నుంచి 35 వరకు. మీకు కూడా ఈ సందేహం వస్తుంది ఖచ్చితంగా, ఎన్నిసార్లు క్షమించాలండి మేము అని. ఇప్పుడు వచ్చిందా మీకు? వచ్చిందా లేదా? వచ్చింది. ఖచ్చితంగా వస్తుంది. ఎన్నిసార్లు క్షమించాలండి మేము అని ప్రేమికులారా మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎవరి మీద ఒకరి మీద మనకేముంటుంది అమ్మా? ఎవరి మీద ఒకరి మీద మనకేముంటుంది? కోపం ఉంటుంది. కొందరిని క్షమించలేని వ్యక్తులు ఉంటారు మీకు. అసలు ఎవరినైనా క్షమించవచ్చు కానీ ఈ వ్యక్తిని క్షమించకూడదు అన్నటువంటి వ్యక్తులు నీ జీవితంలో ఖచ్చితంగా ఉన్నారు. నువ్వు లేరు అంటే మాత్రం అబద్ధం ఆడుతున్నట్టే. నాకు లేరండి అని అంటే మాత్రం అబద్ధం ఆడుతున్నట్టే. కొందరికి ఎవరైనా ఒకరు ఉండొచ్చు, కొందరికి భర్త ఉండొచ్చు. ఎవరినైనా క్షమిస్తా కానీ నా భర్తను ఏంటంట క్షమించనని కొందరు భార్యలు ఉంటారు. కొందరు ప్రేమికులారా భర్తల యొక్క జీవితంలో భార్యలు ఉంటారు. ఏదో వాళ్ళ ద్వారా జరిగిన చిన్న ఏంటంట సన్నివేశం సందర్భం అది మరింత బాధ పెట్టినప్పుడు ప్రేమికులారా తర్వాత నుంచి ప్రేమగా కానీ స్నేహంగా కానీ ప్రేమికులారా చక్కగా కలుగొలుపులు కానీ ఆ పరిస్థితులు ఉండవు. అందరితో బయట చక్కగా మాట్లాడతారు కానీ ఇంట్లో కొన్నిసార్లు క్షమించినటువంటి భర్త, క్షమించినటువంటి భార్య ఇలాంటి పరిస్థితులు కలిగి ఉంటున్నారు కొన్నిసార్లు. ఎవరు దేవుణ్ణి ఎరిగినా చెప్పండి, దేవుణ్ణి ఎరిగినా బిడ్డలే. కొన్నిసార్లు సహోదరుని క్షమించలేకపోతున్నావు. కొన్నిసార్లు నీ పక్కన కూర్చున్న విశ్వాసిని నువ్వు క్షమించలేకపోతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు అంటాడు ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అంటే 7 ఆయన అంటాడు 7 సార్లు ప్రభు అంటాడు. ఎందుకు ఆ మాట వాడు చెప్పండి ఒకసారి. 7 అనే పదం యేసు ప్రభు వారి నోట ఏ సమాధానం రాకముందే పేతురు 7 సార్లు అనే మాట ఎందుకు అన్నాడు అని ఆలోచన చేస్తే యూదులకు వాళ్ళు ఆ రోజుల్లో రబ్బీలు అని పిలువబడుతున్న బోధకులు ఎవరైతే ఉన్నారో నువ్వు 7 సార్లు క్షమిస్తే నువ్వు క్షమాగుణం కలిగినటువంటి వాడు, నువ్వు చాలా పెద్ద మనసు కలిగినటువంటి వాడు. ఇక 8వ ఏం చేయాల్సిన అవసరం లే, క్షమించాల్సిన అవసరం లే అని యూదుల బోధ అది. అందుకనే ప్రేమికులారా అది ఎరిగినటువంటి పేతురు 7 సార్లు చాలయ్యా అని అంటే అక్కడ అంటాడు ప్రభు ఏమంటాడండి మా 70 ఏళ్ల మారంటే అర్థం ఏంటి? మీకు అర్థమైంది చెప్పండి. 70 ఏళ్ల మారంటే అర్థం ఏంటి? దాని లెక్క చెప్పాలి అసలు ఒక జీవితాన్ని. ఓకే, దట్స్ ఫైన్. బైబిల్ వర్షన్లో 77 సార్లు ఉంటుంది. కొన్ని వర్షన్లోనేమో ఏమంటుందంట 70 ఏళ్ళు మార్లు అంటే 70 ఇంటూ ఏంటంట 7 ఎంత? 70 ఇంటూ 7 చెప్పండి, లెక్కలు వచ్చిన చెప్పండి 490. అంటే
దేవుడు ఏమైనా పరిమితి పెట్టాడా? అంటే అంతవరకే క్షమించమని చెప్పి అన్నాడా? 491 ఒకవేళ అప్పటికి ఒకవేళ ఆ వ్యక్తి ఏంటంట నువ్వు ఒకవేళ తప్పే చేస్తుంటే క్షమించొద్దు అన్న ప్రభు చెప్పింది. లేకుంటే 77 సార్లు అనుకుందాం, 77 సార్లు ఒకవేళ తప్పు చేస్తుండే క్షమిస్తున్నాడు, కానీ 77వ సారి కూడా ఒకవేళ తప్పు చేస్తే క్షమించొద్దా అని అర్థమా? కాదు ప్రేమికులారా, ప్రభు చెబుతున్న మాట ఏంటంటే అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్. ఏంటంట అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్ అంటే ఏంటండి అని ఆలోచన చేస్తే ప్రేమికులారా, మన జీవిత కాలం అంతా ఏం చేయాలంట? మనం జీవిత కాలం అంతా లైఫ్ లాంగ్ నువ్వు రేపొద్దున చనిపోయేదాకా నీకు ఎవరి మీద ప్రతీకారం ఇలాంటి అంశాలు అసలకైన దేవుణ్ణి వెంబడిస్తున్న బిడ్డలకు తగదు. అవి ఏమాత్రం కూడా ఏంటంట ఉండకూడదు అనే విషయాన్ని ప్రేమికులారా ప్రభు చెబుతూ వచ్చాడు. సంగమా కూర్చున్న మీ అందరికీ దేవుని సన్నిధానములో ప్రేమికులారా నా మనం ఏంటంటే, నువ్వు క్షమిస్తున్నావా? ద క్వశ్చన్ గాడ్ ఈస్ పుట్టింగ్ బిఫోర్ యూ. నువ్వు క్షమిస్తున్నావా? నీ దైనందిన జీవితంలో రోజు నిన్ను బాధించేవారు ఉంటారు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఉంటారు, నిన్ను కించపరిచేవారు ఉంటారు, నిన్ను అవమానపరిచేవారు ఉంటారు, నీ స్థాయిని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు, నీ గత జీవితాన్ని పదే నీ ముందుకు తీసుకొని వచ్చి నిన్ను ప్రేమికులారా గేలి చేసే వాళ్ళు ఉంటారు, నిన్ను ప్రేమికులారా అవమానంగా హేళనగా ప్రేమికులారా మాట్లాడుకునేటువంటి వారు నీ ఎదుట రోజు కళ్ళ ఎదుట కనపడుతూనే ఉన్నారు. అలాంటి వారు నీ ఎదుట కనపడుతున్నప్పుడు క్షమిస్తున్నావా? చెప్పండి, క్షమిస్తున్నామా? యేసు మాటలు చెప్పి ఎందుకు చెప్పాడు? ఉట్టి చెప్పలే, మనం ఏమంటుంది చెప్పాలా? ఏమన్నాడు? క్రైస్తవ్యం మనకు నేర్పిస్తుంది చెప్పాలా? గమనించండి ప్రేమికులారా, క్షమించడం అనేటువంటిది చాలా ప్రామాణికం క్రైస్తవుడికి. ప్రభు నేర్పించాడు అది. సిలువలో యేసు ప్రభు వారు మొట్టమొదటి మాట మాట్లాడిసి వస్తే అన్న మాట ఏం చెప్పాలా? తండ్రి వీరేమి చేయుచున్నారో ఏంటంట ఎరుగరు గనక వీరిని అన్నాడండి. ఎవరన్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. ఖచ్చితంగా నీ నా ప్రేమికులారా జీవితంలో చెప్తున్నాను వినండి, నా తప్పైపోయిందని ఒకవేళ ఒక వ్యక్తి వచ్చి నీ గాడికి నీ చేతులు పట్టుకున్నాడా, అప్పటికి నీ మెడ విరుసుతనాన్ని బట్టి నువ్వు ప్రవర్తించావా? వాళ్ళు చేసిన తప్పిదానికి ఒకవేళ వచ్చి నా తప్పైపోయిందని ఎవరైనా కనుక వచ్చి ఏం చేస్తే క్షమాపణ కోరుతున్నారా? దయచేసి పెద్ద మనసుతో ఏం చేయి? చెప్పండి, పెద్ద మనసుతో ఏం చేయాలి? క్షమించాలి. అట్టి కృప దయచేసి మనందరిని బలపరచండి, అక్కడ సిద్ధపరచండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్.